ఓకే ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు లావణ్య దాడి చేసినందుకు శేఖర్ భాష కూడా లావణ్య గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఎలా ఉండబోతుంది అంటే ఏంటంటే ఈవెన్ మేల్ ఫీమేల్ని కొడితే ఒకలా ఉంటుంది, సో ఫీమేల్ ఇప్పుడు డిఫరెంట్ కదా ఇప్పుడు, సో అట్లేమో మేల్ ఫీమేల్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో మీరు అన్నట్టు బిఎన్ఎస్ కొత్త చట్టాలు ఏమో వచ్చాయి కరెక్ట్. ఏమంటే మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా అదేంటిది బయాస్ అని ఏం లేదు. ఫీమేల్ సంబంధించి కొన్ని సెక్షన్స్ సపరేట్ ఉన్నాయి అంతేగాని బయాస్ ఏం లేదు. రక్తం ఎవరిదైనా అది రక్తమే, మేల్ కానీ ఫీమేల్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరిదైనా రక్తమే కాబట్టి సో అక్కడ ఫ్యాక్ట్స్ బేస్ ఎవరెవరు కొట్టారు ఎవిడెన్స్ బేస్ మీద పనిష్మెంట్ ఉంటుంది. సో అదే అవైతే కొట్టుకునేవైతే నాకు తెలిసి నాన్ బెయిలబుల్ కాకపోవచ్చు, అందుకే వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు కాబట్టి మ్యాక్సిమం అయింటే 1-2 ఎఫ్ఐఆర్ అయింటే కోర్టు సమన్స్ పంపిస్తుంది, ట్రయల్ నడుస్తుంది, ఎగ్జామినేషన్ సేమ్ ప్రొసీజర్. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు ఈ కేస్ గురించి ఇన్ కేస్ ఇంకేమంటే చాలామందికి ఒక డౌట్స్ ఉంటాయి ఏంటంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి జైలుకు పంపిస్తాడని చెప్పేసి, లేకపోతే మళ్ళీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు ఆల్రెడీ అన్నది కాబట్టి మళ్ళీ కలవాలి అని చెప్పి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో ఇన్ కేస్ ఫైనల్గా ఏమంటారు, ఏ క్యాండిడేట్ అయినా ఇప్పుడు నాకు కావాలి అంటే కావాలి. ఇంకోటి ఏంటంటే శేఖర్ భాష అనే క్యాండిడేట్ ఏంటంటే అమ్మాయి నాకు వద్దు అని అంటే అబ్బాయి అన్ని మూసుకొని కూర్చోవాలి, అదే అబ్బాయి నాకు వద్దు అనుకుంటే అమ్మాయి ఎలాంటి రైట్స్ అయినా పెట్టొచ్చు అనుకుంటుంది. ఇప్పుడు ఈ కేసు ఇదే తరహాలో ఉండి ఇది ఎలా జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. ఇక ఒకటే, ఇది బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కాపురం చేసేటప్పుడైనా సరే రిలేషన్షిప్లో అయినా సరే లివింగ్ రిలేషన్షిప్ అయినా మనకు అమ్మాయి అబ్బాయి మనస్ఫూర్తిగా మనసు కలిస్తే దే కెన్ గో ఫర్ ఎనీథింగ్. ఓకే, ఎనీథింగ్. ఒకవేళ డిస్ప్యూట్స్ వస్తే ద ఫస్ట్ స్టేజ్ కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోవడం ద సెకండ్ థింగ్. ఓకే. ఇప్పుడు మామూలుగా ఒక మనిషితో జర్నీ ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ బాగానే ఉంటుంది, దాని తర్వాత వాళ్ళ నెగిటివ్స్ వీళ్ళ నెగిటివ్స్, వాళ్ళ లూప్ హోల్స్ వీళ్ళ లూప్ హోల్స్ తెలిసి మిస్టేక్స్ తెలిసి కొంచెం క్లాష్ అన్నిట్లో రావు, అన్ని సంసారాల్లో రావు కదా, కొన్ని ఉంటాయి 1 or 2 సిచ్యువేషన్స్ సంసారాల్లో వస్తే కూర్చొని సాల్వ్ చేసుకొని అదొక పద్ధతి. రెండోది ఏముంటుంది, విడాకులు. మీరు మన జనరల్ టైంలో లవ్లో రిలేషన్షిప్లో బ్రేకప్ అంటారు. సో సో దే ఓన్ ఆప్షన్. ఇప్పుడు బలవంతంగా సంసారం చేయని అని ఏ కోర్టు చెప్పదు. భార్యాభర్తల్లో మధ్యలో బలవంతంగా సంసారం చేయని ఏ కోర్టు ఆర్డర్ లేదు ఇంతవరకు. నువ్వు ఈ అబ్బాయితోనే సంసారం చేయి, ఈ అమ్మాయితోనే సంసారం చేయి. వీ హ్యావ్ వన్ ప్రొసీజర్ కాల్డ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఇప్పుడు భార్య అని భర్త కానీ పెళ్లి చేసుకొని పుట్టింటికి కానీ మెట్టింటికి కానీ వెళ్తే అబ్బాయి కానీ మీరు చేసుకున్నారు కదా కాపురం చేయండి, కానీ బలవంతంగా క్రుయాలిటీ ఉన్నా కాపురం చేయండి అని చెప్పట్లే. కాపురం చేయండి, కాపురానికి వెళ్ళండి అని చెప్తుంది, కానీ చేయండి అని ఫోర్స్గా ఎక్కడ చేయదు యాక్చువల్గా. సో ఒకవేళ ఈవెన్ దో ఆర్సీఆర్ జడ్జిమెంట్ భార్యకు కానీ భర్తకు కానీ అనుకూలంగా వచ్చినా మాకు వీళ్ళతో ఉంటే మాకు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి కాబట్టి మాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీ కెన్ సెట్ సైడ్ దట్ ఆర్సీఆర్ జడ్జిమెంట్ ఆల్సో. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే రాజ్ తరుణ్ ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ దోషి అని నిర్ధారణ అయితే, లేకపోతే ఆమె ఏంటంటే ఇన్ని రోజులు ఆమె జీవితాన్ని అని చెప్పేసి ఇట్లా చేశారని చెప్పేసి కోర్టు అనుకున్నప్పుడు ఎలాంటి శిక్ష అంటే ఏంటంటే ఇప్పుడు డబ్బులు అంటే ఏంటంటే ఆవిడకి ఏంటంటే ఆమె ఒకళ్ళ సరెండర్ అంటే ఏంటంటే ఆమె ఒకసారి అంటే కొలిక్కి వచ్చి ఓకే కాంప్రమైజ్కి వచ్చినట్లయితే లేకపోతే ఎలా డీల్ చేస్తారు అంటే మనీ మ్యాటర్స్ అట్లా ఏమన్నా ఉంటాయా? మనీ మ్యాటర్స్ ఉండవండి. మనీ మ్యాటర్స్ క్రిమినల్ కేసులో ఇట్లా కాంప్రమైజేషన్స్ ఉండవు, అవన్నీ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ మధ్యలో ఉంటుంది. ఒకవేళ ప్రూవ్ అయితే 493 సెక్షన్లో 10 years పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి 10 years బిలో 10 years బిలో ఎంతైనా జడ్జి గారు తీసుకోవచ్చు. 10 years వరకు ఉంటుంది. 10 years వరకు ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ లేకపోతే ఏంటి, లేకపోతే నిర్దోషి అని చెప్తారా? నిర్దోషి ఒకవేళ ఇదంతా ఫాల్స్ ఉందంటే అసలు అక్విటల్ చేసేస్తారు.